విజయవాడలో పండ్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా రాత్రి ఉపవాసం ఉన్న నేపథ్యంలో ఫ్రూట్స్ డిమాండ్ అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఫ్రూట్స్ విజయవాడలో ధరలు అధికంగా ఉంటాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా గతానికి భిన్నంగా చూస్తే కనుక ఈసారి ఏమీ లేదు. అదేవిధంగా ధరలు అయితే ఆకాశాన్ని అంటుందని పరిస్థితుంది. అందరూ కూడా ధరల దెబ్బకి ప్రజలు కూడా ప్రజానికం కూడా చిన్న వ్యక్తులు మధ్యతరగతి వారు ఫ్రూట్స్ కొనాలంటేనే భయపడే పరిస్థితుంది. ఇక్కడ విజయవాడలో మనం ప్రస్తుతం ఒక ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ అన్నీ కూడా ఫ్రూట్స్ అంతా కూడా కొంత అయితే ప్రతి సంవత్సరంతో పోలిస్తే కొంత మందగించిందని చెప్పుకోవచ్చు. కొంత తక్కువ మంది కొనే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చూస్తున్నాం. యాపిల్, ఇది ఇంపోర్టెడ్ యాపిల్, ఇది చాలా రేటు ఉంది, 30 రూపాయల పైనే ఉంటుందని చెప్పారు. లోకల్ యాపిల్ అయితే 20 రూపాయలు అని చెప్తున్నారు. అదేవిధంగా దానిమ్మకాయలు అయితే మరీ ఆకాశాన్ని అంటే పరిస్థితి ఉంది. దానిమ్మకాయ ఒక్కొక్కటి 100 రూపాయల దానిమ్మకాయ కూడా కనిపిస్తుంది. తక్కువలో తక్కువ 50 రూపాయలు ఉంది దానిమ్మకాయ. అదేవిధంగా ఇక్కడ ద్రాక్ష చూస్తే కనుక ద్రాక్ష కూడా ఇక్కడ ఏదైతే కిస్మిస్ ఏదైతే బ్లాక్ ఉంది అది కూడా 250 రూపాయలు అని చెప్తున్నారు కేజీ. ఇది కూడా 80 రూపాయలు హాఫ్ కేజీ అనే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రజలైతే కొంత ధరలు చూసి కొంత బెంబేలెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ శివరాత్రికి సందర్భంగా ఎట్టి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్స్ తినాలనుకుంటారు. అందరూ కూడా కొంటున్నారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ కొనడానికి వస్తున్నారు, ఎట్లా ఉందమ్మా, ఎట్లా ఉన్నాయి ఫ్రూట్స్ ధరలు శివరాత్రి సందర్భంగా? అందరూ కొంటున్నారు కదా? అందరూ కొంటున్నారు. ఎప్పుడు ఉన్నట్లే ఉన్నాయి, స్పెషల్గా ఏమీ లేదు కదా, మామూలుగానే ఉన్నాయి రేట్లు ఎప్పుడులానే. శివరాత్రికి ఫ్రూట్స్కి ఉన్న ఏంటండి, ఎందుకని డిమాండ్ ఉంటుంది? శివరాత్రి కంటే ప్రత్యేకించి దేవుడి కోసం పెట్టుకుంటారు తప్ప, అంతేగాని ఇంకా వేరే ఏం లేదు కదా. మామూలుగా ఎప్పుడు 500, 600 కొంటూనే ఉన్నాం కదా, అదే రేటు మీద ఇచ్చేసారు మాకు. ఈ సంవత్సరం ఎక్కువ అనిపించలేదా రేటు? ఇక అన్నీ ఎలా ఉన్నాయి, అవి కూడా అంతే. థ్యాంక్ యూ. ఈ శివరాత్రికి బాగా సేల్స్గా రేట్లు బాగున్నాయండి. కిస్మిస్ బాగా అందుబాటులో లేవు. మాకు కలిపి బాగా రేట్లు పడుతున్నాయి. కేజీ 120 నుంచి 130 దాకా పడుతుంది. ఇక్కడ అమ్మేది 140 రూపాయలు అమ్ముతున్నాం మేము. ఎందుకంటే ఈ సంవత్సరం బాగా వెనకబడి వచ్చింది కిస్మిస్. అన్ని రకాలు బాగా రేట్లు పెరిగాయి. సమ్మర్ అవ్వడము అందుబాటులో లేవు ఏవైనా సరే. అందరూ ఉపవాసాలతో ఉన్నారు. అందుకోసం కొంతమంది రేట్ల కోసం జడిసిపోతున్నారు, తక్కువ రేట్లు అడుగుతున్నారు. మాకేం అందుబాటులో లేదు. చాలామంది బేరలాడి వెళ్ళిపోతున్నారు. కానీ తప్పదు, తినడం తప్పదు. అందుకోసం బాగా రేట్లు ఉన్నాయండి. కిస్మిస్ మటుకు 120, 130 దాకా మాకు పడుతుంది. కాయలు రాలిపోతున్నాయి ఎక్కువ. ఈ సంవత్సరం బాగా పంట తక్కువ అని మీద ఈ శివరాత్రి ఉపవాసాల మీద బాగా గిరాకీ మీద జనాలు బాగా వస్తున్నారు. వచ్చినా సరే మాకేం అందుబాటులో లేదు, మాకేం గిట్టుబాటు కలిపి లేదు, అమ్మడం తప్పడం లేదు.